దేవుని ప్రవక్త అన్నాడు, నువ్వెంత తప్పులో ఉన్నా దేవుని మందిరానికి రావటం మానొద్దు. ఎందుకంటే నువ్వు బయట ఎన్నడూ సరి చేసుకోలేవు, బయట ఎప్పుడు సరి చేసుకోలేవు నీ తప్పిదాన్ని. నువ్వెంత పాపంలో ఉన్నా, ఎంత తప్పుదోనో ఉన్నా దేవుని మందిరానికి రా. నువ్వు అక్కడ దేవుడు నీతో మాట్లాడి, అక్కడే దేవుడు నిన్ను సరి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నేను ఈ తప్పు చేశాను రాలేను, నేను ఆ తప్పులో ఉన్నాను రాలేను, ఈ తప్పులో ఉన్నాను రాలేనంటే, నువ్వు రాలేనంటున్నావు అంటే అది లోపల ఉన్న దెయ్యమది. దెయ్యం నిన్ను దేవుని మందిరానికి రానివ్వదు. అక్కడికి వస్తే వాడు విననివ్వడు నిన్ను, అక్కడ కూర్చొనివ్వడు నిన్ను. వాడు నీలో ఉన్నంత కాలం నీకు చీమల జర్రులు పాకినట్టుగా ఉంటుంది, కింద మంట పెట్టినట్టుగా ఉంటుంది నీకు అక్కడ. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయంతో వస్తావో, దేవా నా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ విధమైన అపవిత్రించి నన్ను విడిపించు, ఈ విధమైన శోధన నుంచి నన్ను విడిపించు, ఈ పొరపాట్ల నుంచి నన్ను విడిపించు ప్రభు అని నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆ యొక్క సుంకరి వల్ల ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మీకు పాస్టర్కు ఉన్న తేడా ఏంటో తెలుసా? పాస్టర్ తప్పు చేసి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాల్సి వస్తుంది, కానీ విశ్వాస అయితే వెంటనే తన స్థానాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ ఒక పాస్టర్ పొరపాట్లు ఉన్న తప్పిదాల్లో ఉన్న ఇక్కడ నిలబడతాడు. అలా పొరపాట్లు ఉన్న తప్పిదాల్లో నిలబడినప్పుడు ఆ వాక్యం సూటిగా ఎవరికి వస్తుందంటే మొట్టమొదట బోధించేవాడి మీదకే వస్తుంది. హల్లెలూయా. బైబిల్ అలా ఉందా? రామపత్రికలు అలా చెప్పాడా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరిస్తావా? దొంగిలించవద్దని చెప్పు నీవు దొంగిలిస్తావా అని ఉందా బైబిల్లోను? రామపత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉందా మాటలు? విన్నారండి? చూసారా? ఎదుటివానికి బోధించి నీకు నువ్వు బోధించుకోవా? అందుకే ఎప్పుడు కూడా బోధించేవాడు తాను సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఏదని చెప్పాలి. ఒక వ్యక్తి తప్పిదములో ఉండి మరొకరిని సరి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆమె చెప్పండి. ఒక తప్పిదములను ఉండి ఇంకొకరిని సరి చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగని నేను తప్పులో ఉన్నాను కాబట్టి ఇంక నేను ఎవరిని అంటాను సరిపోనని నీ తప్పును సమర్థించుకోకు. నీ తప్పును ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఎదుటి వారి కంట్లో ఉన్నటువంటి దూలము లేకపోతే నలుసు నీకు తేటగా కనబడుతుంది. హల్లెలూయా. నీ కంట్లో దూలాలు ఎట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసులను ఎతకడానికి ప్రయత్నం చేయదు. మొదట నీ కంట్లో ఉన్న దూలాలు తీసేసుకో, నీలో ఉన్న అపవిత్రత తీసేసుకో, నీలో